హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ ఉంది. సో అది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ శారీ చూసేయండి. శారీ వచ్చేసి ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీ అనమాట. ఇది ప్రజెంట్ మీషోలో కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీస్ వచ్చేసి మనం చంటి పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఇది అస్సలు వాటర్తో వాష్ చేయకూడదు, డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, అంటే డ్రై వాష్ చేయాలన్నమాట. సో వీటిని అసలు వాటర్లో తడపనీయకూడదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ చూసినా ఇదే క్వాలిటీ ఉంటుంది. సో శారీకి నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ హైనెక్ ఇచ్చేసి ఫ్రంట్ స్కాలప్ అండ్ అలాగే మనకి ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. అలాగే మనకి బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్కువ ఇవ్వలేదు, జస్ట్ 80 సెంటీమీటర్స్ వచ్చిందనమాట. సో అందుకే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. అండ్ అలాగే బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ స్కాలప్ ఇచ్చేసి కింద హాట్ హోల్ ఇచ్చాను అనమాట. సో బ్యాక్ హుక్స్ వస్తుంది. అండ్ శారీ కంప్లీట్ లుక్ చూసేయండి ఒకసారి. నేను కోడ్ మెన్షన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నేను ఇవాళ నుంచి ప్యాటర్న్ బ్లౌజెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాది వచ్చేసి మీడియం సైజ్ అండి. అస్సలు ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టుకొని నాకు మెజర్మెంట్స్ చెప్తే కనుక నేను మీకు బ్లౌజ్ స్టిచ్ చేసి మీకు డెలివరీ చేసేస్తాను అనమాట. సో నేను స్టిచ్ చేసిన ప్యాటర్న్ బ్లౌజెస్ సో ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. సో మీకు నచ్చితే వాటిలో ఏదన్నా మీకు ఆ మోడల్ కావాలి అని అనిపిస్తే కనుక నేను నంబర్ పెడతాను, అది వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేశారంటే కనుక నేను సేమ్ మోడల్ మీకు స్టిచ్ చేసి ఇస్తాను. సో ప్రైజెస్ అనేవి నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఒక్కొక్కటి ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చేసాను అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్లౌజు. సేమ్ ఇప్పుడు ఇంకా మిగిలినవి చూపించేస్తాను దగ్గరికి రా. సో ఈ బ్లౌజ్తో నేను ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్స్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ప్యాడెడ్ ఇచ్చాను. మనం ప్యాడెడ్ ఇస్తే ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది అనమాట. నేను ప్యాడెడ్ కూడా డబల్ లైనింగ్ వేస్తానండి, సింగిల్ లైనింగ్ కాదు. సో మనకి బ్లౌజ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సారీ. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా డబల్యూ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్కి ఇలా స్కాలప్ ఇచ్చాను. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ హుక్స్ పెట్టలేదు. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మోడల్ ఇచ్చా అనమాట, ఓకేనా? ఇదొక మోడలు. సో నచ్చిన వాళ్ళు ఇదే మోడల్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో మీకు ఇదే మోడల్ కావాలంటే కనుక నేను సేమ్ ఇలాగే స్టిచ్ చేసి ఇస్తాను. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి మధుబాల కటింగ్ అనమాట. సో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న మోడల్స్ అన్నీ కూడా స్టిచ్ చేశాను నేను. ఇవి హుక్స్ పెడితేనే మనకి ప్యాటర్న్ బ్లౌజెస్ అనేవి నీట్గా కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ మధుబాల రీసెంట్గా బాగా ట్రెండ్ అయింది కదా. సో ఇది మధుబాల కటింగ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ ఇది కూడా లైట్ స్కాలప్ ఉంటుంది అనమాట, హెవీ స్కాలప్ ఉండదు, లైట్ స్కాలప్ ఉండి మనకి వేసుకుంటే లుక్ అనేది బాగా తెలుస్తుంది అనమాట, ఓకేనా? సో ఇదొక మోడలు. సో ఈ మోడల్ కనుక నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను, స్టిచ్ చేసినప్పుడు కూడా వీడియో పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి మనకి సేమ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా ప్యాడెడే పెట్టాను. ఫ్రంట్ జస్ట్ రౌండ్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి ఇది కొంచెం బుట్ట హ్యాండ్సే కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ ఇది. హ్యాండ్ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఫినిషింగ్ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇది కంప్లీట్ లుక్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను. ఆ వీడియో చూస్తే కనుక మీకు లుక్ ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట.
ఇవి హుక్స్ పెట్టకపోతే మనకి ప్యాటర్న్ బ్లౌజెస్ ఫినిషింగ్ అనేది తెలియదు అనమాట. సో బ్యాక్ అనేది ఇలా పెట్టాను అనమాట, కొంచెం డిఫరెంట్గా. మీకు వీటికి ఇలాగా బార్డర్ వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది జస్ట్ ఈరోజే స్టిచ్ చేశాను. ఈ శారీ వచ్చేసి నేను నార్సింగ్లో తీసుకున్నాను. నార్సింగ్ ఆల్వేస్ క్లాత్లు అన్నీ కూడా బాగుంటాయి. ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను వేర్ చేసిన బ్లౌజ్ ఎలానో ఇది కూడా సేమ్ అదే మోడల్, కాకపోతే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఫుల్ హ్యాండ్స్కి కూడా స్కాలప్ ఇచ్చాను. యూ కెన్ సీ ద ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది. అండ్ పైన స్కాలప్ కూడా జస్ట్ లైట్ స్కాలప్ అనమాట, నీట్గా ఉంటుంది. ఫ్రంట్ ప్యాడెడ్ అనమాట ఇది కూడా. అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ హోల్ ఇచ్చాను, నీట్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఈ మోడల్ కావాలన్నా సరే నేను స్టిచ్ చేసిస్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా ఫ్రంట్ జస్ట్ బార్డర్ వస్తుంది కదా, ఇప్పుడు బార్డర్ అటాచ్ చేస్తున్నారు కదా, సో అలాగా స్టిచ్ చేశాను. అండ్ అలాగే ఫ్రంట్ ఇలా స్కాలప్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా స్కాలప్ ఇచ్చి పోట్లే బటన్స్ ఇచ్చాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీనికి మనం గోటి వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు. అదే అండ్ ఇది వచ్చేసి మనకి క్రిష్ డిజైనర్ నుంచి నేను రెఫరెన్స్ తీసుకొని స్టిచ్ చేశాను అనమాట. ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ మోడల్ కావాలన్నా సరే యూ కెన్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా రీసెంట్గానే స్టిచ్ చేశాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలాగ హోల్స్ వస్తాయి అన్నమాట. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చేసాను, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ అలాగే వెనకాల పోట్లే బటన్స్ ఇచ్చాను అనమాట. ఇలాగా పోట్లే బటన్స్ ఇచ్చాను. ఓకేనా, ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. దీనికి ఇంకా హెమ్మింగ్ చేయలేదు, ప్రాపర్గా చేయాలి. సో ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉండదు అనమాట, పైన క్లోజ్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిఫరెంట్గా పెట్టాను. ఇక్కడ మీరు స్టోన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్న మోడల్. అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ప్యాడెడ్ ఇచ్చాను అనమాట. ఫ్రంట్ ప్యాడెడ్ వేసుకున్నాను. ఓకేనా, సో ఫ్రంట్ జస్ట్ నార్మల్ అనమాట. ఒక సైడ్ ఇచ్చాను, ఇటు సైడ్ ఎందుకంటే మనకి శారీ కవర్ చేస్తుంది కాబట్టి ఒక సైడే ఇలా వేసాను అనమాట బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఒక ట్రెండ్ అయిపోయింది ఓ టైంలో. సేమ్ ఇందాక చూపించిన మోడల్ ఇది కూడా. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా స్కాలప్ వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ ఇలా స్ట్రైట్ వచ్చి స్కాలప్ వస్తుంది, ప్రిన్సెస్ కట్. ఇది నాన్ ప్యాడెడ్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ అండ్ అలాగే స్కాలప్ ఇచ్చాను. బ్యాక్ నెక్ వచ్చేసి వీటన్నిటికీ హుక్స్ పెట్టలేదు. ఓకేనా, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా. ఓకే, ఈ మోడల్ అన్నమాట. ఇది ఈ మోడల్. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. స్పేస్ సిల్క్ శారీ మీదకి నేను తీసుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి
ఈ మోడల్ వస్తుంది. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజే. అండ్ అలాగే మనకి హ్యాండ్స్ డిఫరెంట్ అనమాట. హ్యాండ్స్ బాగుంటుంది. ఇది ఫిష్ కట్ హ్యాండ్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా ఇలా స్కాలప్ వచ్చి కింద బోట్ నెక్ టైప్లో వస్తుంది. అండ్ అలాగే నేను లాడలు ఇచ్చుకున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే మాత్రం. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. ఇది స్పేస్ సిల్క్ శారీ మీద జస్ట్ నార్మల్ బ్లౌజ్, హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేశాను. అండ్ అలాగే బ్యాక్ బాగుంటుంది అనమాట. బ్యాక్ ఇది కూడా ట్రెండ్ అవుతున్న మోడలు. సో ఈ మోడల్ కావాలన్నా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ అలాగే నేను జస్ట్ రిఫరెన్స్ కోసం జస్ట్ ఇది ఒక్క బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది జస్ట్ డెలివరీ శారీ మీదకి మనం ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు అనేది కొంచెం వెనక్కి. ఓకే, నేను జస్ట్ నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా బార్డర్ ఇచ్చాను అనమాట. ఇదే థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి శారీది వేసి ఇది జస్ట్ చిన్న పఫ్ వస్తుంది. షార్ట్ స్లీవ్ అనమాట. కొంచెం ఈ స్లీవ్ కంటే కూడా కొంచెం పొడవుగా వస్తుంది అనమాట స్లీవ్. ఇలా పెట్టాను. కింద కూడా పైపింగ్ ఇచ్చేసాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డీప్ నెక్ ఇచ్చి బ్యాక్ ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో చూసారు కదండి. చూసారు కదండి. సో నేను కూడా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని కస్టమైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లౌజెస్ అన్నీ చూసారు కదా. జస్ట్ మీరు ఈ మోడల్ అనే కాదు, ఇలాంటి మోడల్ ఏదైనా సరే నేను జస్ట్ 500 తీసుకుంటాను. మీరు ఏదైనా సరే పిక్ సెండ్ చేయండి, నేను స్టిచ్ చేసి ఇస్తాను. మీరు ఎలాగా పంపించాలి అంటే, ఇప్పుడు మీరు మీషో నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకొని నాకు వాట్సాప్లో నేను డీటెయిల్స్ ఇస్తాను. మీకు కనుక నేను మీకు ఏ మెజర్మెంట్తో కావాలి అనేది నేను నీట్గా స్టిచ్ చేసి ఇస్తాను. మీరు ఫినిషింగ్ గురించి అసలు ఆలోచించే అవసరం లేదు. నేను వేసుకున్నాను కదా, నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఫినిషింగ్ అనేది మన దగ్గర ఎంత బాగుంటుంది అనేసి. ఇంకొకటి వచ్చేసి మా దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా పంపించాలని అడుగుతున్నారు. వాట్సాప్లో నా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీషో నుంచి ఒక శారీ ఆర్డర్ పెట్టారనుకోండి, డైరెక్ట్ నా అడ్రస్కి పెట్టారంటే కనుక నేను నా ఇంటి దగ్గర నేను ఇక్కడ స్టిచ్ చేసి నీట్గా అన్నీ కూడా ప్యాక్ చేసి మళ్ళీ మీకు డెలివరీ చేసేస్తాను. సో చూసారు కదా, నార్మల్ బ్లౌజెస్కి అయితే 300, ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్కి అయితే జస్ట్ 500 అండి. మీరు బయట ఎక్కడ చూసుకున్నా సరే మినిమం 700 to 800 తీసుకుంటున్నారు. మా దగ్గరలో కూడా అంతే 700 to 800 తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు క్యాన్వాస్ వేయాలి. కొంతమందికి ప్యాడెడ్ ప్రిఫర్ ఉంటుంది, ప్యాడెడ్ వేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనకి పైపింగ్, ఇంకొకటి వచ్చేసి కొన్నిటికి క్లాత్ సరిపోదు, క్లాత్ అడ్జస్ట్ చేయాలి. నేను ప్యాటర్న్ బ్లౌజెస్కి ఎక్కువ ఫ్రంట్ డబల్ లైనింగ్ వేస్తాను అనమాట, ప్యాడెడ్ పెడితే కనుక. సో దానికి కూడా పడుతుంది కాబట్టి సో నేను 500 తీసుకుంటాను. మీరు లైనింగ్ ఏమి అవసరం లేదు, లైనింగ్ నేనే చూసుకుంటాను. సో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో 2 weeks నుంచి కూడా నాకు ఫుల్ టైఫాయిడ్. సో వింటర్ కాబట్టి కొంచెం డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో డ్రింకింగ్, మనం తాగే వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగుతూ ఉండండి, హెల్త్కి మంచిది. ఇంకొకటి బయట ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మనకి జబ్బు వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం కంటే కూడా ముందే చూసుకుంటే మంచిది అనమాట. మన హెల్త్ మన ఫస్ట్ ప్రయారిటీ. సో ఇంకా తగ్గలేదు, మెడికేషన్ తీసుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలీదు. మినిమం 4 to 6 months ఉంటుందంట దాని సిమ్టమ్స్. వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటున్నాను, బట్ ఇంకా తగ్గలేదు. సో ప్లీజ్ ఆల్ ఆర్ కీప్ సేఫ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బాయ్.